నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈవేళ సరస్వతి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:30 సమయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారిని స్మరిస్తూ ముందుకు జరుగుతూ ఉండాలి. ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ సరస్వతీదేవి అలంకారం. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అన్ని క్యూ లైన్లో ఉచిత దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వివరాలేంటి? దీనికి సంబంధించి సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే ఏదైతే దేవి శరణ్ నవరాత్రిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం భారీ ఎత్తున పెట్టడం, ప్రజలను ఆకర్షించేందుకు పలు ఏర్పాట్లు చేయడం, వచ్చినటువంటి అంటే అమ్మవారిని దర్శించినటువంటి ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు తోటి సుఖంగా అమ్మవారి దర్శనం చేసుకెళ్లే విధంగా అటు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో అమ్మవారు సరస్వతీదేవి అలంకారంతో దర్శనమివ్వనున్నారు. రాత్రి 11 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అయితే క్యూ లైన్ లో అనుమతించడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా అమ్మవారి క్యూ లైన్ లో అమ్మవారి దర్శనం అయితే ఉండబోతోంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా 2 లక్షల నుంచి 1.5 నుంచి 2 లక్షల మధ్యలో జనాభా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు దానికి భిన్నంగా ఈ రోజు డబల్ అంటే మరి రెండింతలుగా 3 లక్షల మంది 3 లక్షల పైచులకు భక్తులైతే ఈ రోజు అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున భారీ ఎత్తున కూడా ప్రజలు అమ్మవారిని దర్శించుకొని సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించడంతో విద్యాబుద్ధులు, అదేవిధంగా మంచి ఆరోగ్యం అన్ని విధాలకు కూడా లభిస్తాయని కూడా అందరూ నమ్మేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజున ఆ భక్తులైతే భారీ ఎత్తున అయితే ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకి ఇక్కడికి ఆయన అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయన 3:30 గంటలకి అమ్మవారి దర్శనానికి వస్తారు. ఆయన వస్తూ పట్టు వస్త్రాలు అమ్మవారికి తీసుకొస్తారు. అమ్మవారికి తీసుకొచ్చినటువంటి పట్టు వస్త్రాలతోటి అమ్మవారికి ఇచ్చి, అదేవిధంగా అక్కడ వేద పండితులతోటి ఆశీర్వచనాలు కూడా అన్ని ఉంటాయి. తదనంతరం 4:30 గంటల వరకు కూడా కొండపైనే సీఎం చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా ఆయన మరోసారి సమీక్షించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భక్తులకు సంబంధించి కూడా దీనికి సంబంధించి 1-2 గంటల సమయం పాటు పూర్తిగా అన్ని దర్శనాలు కూడా నిలిపేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీవీఐపీ దర్శనాలు ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా వీవీఐపీలు, వీఐపీ దర్శనాలు 2 కూడా రద్దు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇంద్రకీలాద్రి పైనటువంటి అమ్మ కనకదుర్గమ్మ సరస్వతి రూపంలో ఈ రోజు దర్శనానికి అయితే మాత్రం భారీ ఎత్తున అయితే ప్రజలైతే వస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచే పోలీసులు సీఎం రాకతోటి దానికి ట్రయల్ రన్ నిర్వహించడం, అదేవిధంగా సీఎం ని ఏ విధంగా త్వరితగతిన దర్శన అవన్నీ కూడా చేసి పంపించే విధంగా ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించి ఆ ప్రోటోకాల్ కి సంబంధించి కావచ్చు, అటు భద్రతకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏర్పాట్లన్నీ కూడా నిన్నటి కొండపైన పోలీసులు భారీ ఎత్తున అక్కడ ఏర్పాట్లన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ముందుకు సాగడం అనేది మనం చెప్పుకోదగ్గటువంటి విషయం. రానున్నటువంటి రోజుల్లో కూడా దసరా అమ్మవారి ఉత్సవాలు అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా
భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటూ అదేవిధంగా కలెక్టర్ కూడా స్వయాన ఒక్కోసారి సడన్ గా క్యూ లైన్స్ లో కూడా వచ్చి విజిట్ చేయడం కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. అక్కడక్కడ చిన్న చిన్న పోలీసులకి అధికారులకి అదేవిధంగా పోలీసులకి కొంత పబ్లిక్ కి అక్కడ చిన్న చిన్న ఏదైతే గ్యాప్ వచ్చినప్పటికీ కూడా దాన్ని సమన్వయం చేసుకుంటూ కూడా అటు సిపి కావచ్చు ఇటు అధికారులు కావచ్చు అటన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఉత్సవాలు అయితే భారీగా జరుగుతున్నటువంటి పరిస్థితి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
ఆసియా క్రికెట్ కప్